ఎలా పీపీఎస్సీయూ అభ్యంతరం 2026 మార్చికే ఈసీఆర్ఎఫ్ పూర్తి చేస్తామన్నారుగా, ఇప్పుడేమో 2027 చివరికి అంటున్నారు. వచ్చే జనవరి 2న డయాఫ్రమ్ వాళ్ళు మొదలు పెట్టాల్సిందే, ప్రత్యేక ఖాతా నుంచి లావాదేవీలు చేయాలి, 75% ఖర్చు పెడితేనే తదుపరి వాయిదా విడుదల. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ అతుల్ జైన్ స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే బ్రదర్స్ బుక్ చేశారు అంటూ ఖండాలు విస్తరించిన ద్వారంపూడి దందా, సోదరుడు వీరభద్రారెడ్డి, అనుచరుడు అగర్వాలే కీలకం. 5 ఏళ్లలో 4995 కోట్ల విలువైన 13.41 లక్షల టన్నుల బియ్యం తరలింపు. అందులో సగానికి పైగా రేషన్ బియ్యం వ్యవస్థను కుళ్ళబొడిచారు. ఎక్కడెక్కడ అక్రమ బియ్యము కాకినాడకే, తెలంగాణ నుంచి ఇక్కడికి పేదల బియ్యం. ఏడాది జూన్ జూలైలో బియ్యం అక్రమ తరలింపై కాకినాడ చుట్టుపక్కల 13 కేసులు, 85 కోట్ల విలువైన 22,947 టన్నులు పట్టివేత. బియ్యం స్మగ్లింగ్ మాఫియా పని పట్టనున్న సిట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రేషన్ లూటీపై సిట్ సిఐడి ఐజీ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటు. ఇందులో సిఐడి ఎస్పీ 4 డిఎస్పీలు, కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులపై నమోదైనటువంటి కేసుల విచారణ, స్మగ్లింగ్ సూత్రధారులు గుట్టు తేల్చేందుకు సిట్కి ప్రత్యేక అధికారులు అప్పగింత, తనిఖీలు, ఆస్తులు జప్తు, అరెస్టుకు వీలు, దర్యాప్తు పురోగతిపై 15 రోజుల్లో నివేదిక, ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.